ఇప్పుడేదో చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు చిన్నపరెడ్డి గారు. చిన్నపరెడ్డి గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి వచ్చిన పరిశ్రమలన్నీ చదివాడు మొత్తం. వెళ్ళిపోయినటువంటి పరిశ్రమల గురించి నేను చదివితే దాదాపు ఒక 20 నిమిషాలు పట్టుద్ది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ పరిశ్రమల్ని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోమని చెప్పేసి కమిషన్లు అడిగి వాటాలు అడిగి ఏ కంపెనీలు ల్యాండ్ అయినవి కూడా వెళ్ళిపోయినాయో చెప్తే ఒక 15-20 నిమిషాలు పట్టుద్ది. మీరు నాకు అంత టైం ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒక నిమిషం ఇస్తాను చెప్పండి రఫీ గారు. నులు గ్రూప్ ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అదాని డేటా సెంటర్ ఎక్కడికి వెళ్ళిపోయిందండి? అమర్ రాజా బ్యాటరీ ఎక్స్టెన్షన్ ఎక్కడికి వెళ్ళిపోయిందండి? జాకీ పరిశ్రమ ఎక్కడికి వెళ్ళిపోయిందండి? లీలాండ్ పరిశ్రమ ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మేడం. మా హయాంలో చెప్పేసి ఇచ్చేది మా హయాంలో ప్రారంభించినటువంటి పరిశ్రమలన్నీ చదివేశాడు ఆయన. ఇంకా శ్రీ సిటీ ఒకటే మర్చిపోయాడు. విశాఖపట్నంలో మేము పెట్టినటువంటి ఏదైతే సమిట్ పెట్టామో ఆ రోజు అగ్రిమెంట్స్ చేసుకున్నారో ఆ పరిశ్రమలని ల్యాండ్ అవరీ కూడా చేశాడు. ఆయన చదివిన దాంట్లో అన్ని కూడా మా హయాంలో వచ్చినవి ఉన్నాయి. విజయవాడలో లెమన్ ట్రీ హోటల్స్ ఎప్పుడు వచ్చినాయి? మా హయాంలో వచ్చినాయి. మేము ఇచ్చాం అక్కడ లీజు. కెనాల్ గెస్ట్ హౌస్ ని లీజ్ ఇస్తే లెమన్ ట్రీ హోటల్ కట్టారు అక్కడ గోకరాజ్ గంగరాజు గారు. అది కూడా ఈయన ఖాతాలో వేసుకున్నాడు. ఇవాళ రోడ్ల గురించి చెప్పమనండి. ఎంతెంత పెద్ద పెద్ద రోడ్లు, ఎంతెంత గుంతలు. ఏమైనా ఒక్క రోడ్ అయినా ఉందా? ఏదైనా ఒక పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు వెళ్ళేది ఎక్కడికైనా వచ్చిందా అసలు? కాబట్టి 14 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కియా తప్పితే రెండో కంపెనీ పేరు చెప్పమన్నా. నేను ఇప్పుడు 80 కంపెనీల పేరు చదివా. రెండో కంపెనీ పేరు చెప్పండి. అవన్నీ మా హయాంలో చెప్పమన్నా. మీ హయాంలో వచ్చా, మా హయాంలో వచ్చా. ఇంటర్నెట్ లో పోయి చూస్తే ఎవరు ఓపెన్ చేశారు, ఎవరు అగ్రిమెంట్లు చేశారు, ఎవరు పూర్తి చేశారు. మొత్తం 17 మెడికల్ కాలేజీలు తెచ్చారా? ఆయన మాట్లాడేటప్పుడు చిన్నపరెడ్డి గారు మీరు ఒక నిమిషం వెయిట్ చేస్తే ఆయన సమాధానం చెప్తారు. మరి మీరు చెప్తున్నప్పుడు వాళ్ళు వెయిట్ చేశారు కదా. మీరు చెప్పినంత సేపు వాళ్ళే కదా, నేను కూడా వెయిట్ చేస్తున్నా. గెస్ట్ అంటే ప్యానల్ మెంబర్సే కాదు, నేను కూడా వెయిట్ చేస్తున్నా మీరు ఇంటరప్ట్ చేయొద్దన్నందుకు. మీ విషయంలో మీరు కరెక్ట్ అనుకున్నప్పుడు వాళ్ళ విషయంలో వాళ్ళు కరెక్ట్ కదా. ఎవరి అభిప్రాయాల ప్రకారం వాళ్ళు కరెక్ట్. మీ గవర్నమెంట్ చేసింది మీకు కరెక్ట్ అనిపించినప్పుడు మీరు చెప్పిన వాటిలో వాళ్ళకి కొన్ని అబ్జెక్షన్స్ ఉండొచ్చు, కానీ వారు మాట్లాడలేదు కదా. ప్లీజ్ వెయిట్ చేయండి. ఎస్ రఫీ గారు. ఆయన చదివిన 80లో 75 మా హయాంలో ప్రారంభించినే ఆయన ఓపెనింగ్లు చేశాడు. ఎప్పుడు ప్రారంభించారో, ఎప్పుడు ఫండ్స్ వేశారో, ఫండ్స్ రిలీజ్ చేశారో చెప్పమనండి. దావోస్కి వెళ్ళి అగ్రిమెంట్లు చేసుకొచ్చినటువంటి కంపెనీలు చాలా ఉన్నాయి. ఆయన చదివిన దాంట్లో ఈయన దావోస్కి వెళ్ళి 3 రోజులు కూడా ఉండకుండా వెనక్కి తిరిగి వచ్చాడు. ఒక్క కంపెనీకి అక్కడ అగ్రిమెంట్ చేసినటువంటి సందర్భం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఆయన పరిపాలన ప్రజలు చూశారు. ఇది వద్దనుకొని మూలన పెట్టారు. ఆయన వాళ్ళ కరెంట్ ఛార్జీల గురించి చెప్తున్నాడు. మార్కెట్లో 12 రూపాయలు 14 రూపాయలు కరెంటు కొని థర్మల్ స్టేషన్స్ ని పడుకోబెట్టి అప్పటికే ఉన్నటువంటి పీపీఎల్ని రద్దు చేసి సౌర పవన విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాల్ని వెనక్కి పంపించి 4-5 రూపాయలకు వచ్చేటువంటి కరెంట్ ని కాదని చెప్పి 14 రూపాయలకు కొని 8 సార్లు ఛార్జీలు పెంచి ఆ మొత్తం కూడా భారం ఈ రాష్ట్రం మీద వేసి ఇవాళ ఆయనే పెంచి ఆయనే విమర్శ చేస్తా ఉన్నాడు. అది ఇవాళ చోద్యం చూస్తున్నారు జనాలు. 8 సార్లు పెంచాడు ఆయన. ఇప్పటికే ఆదాని కరెంట్ 8 సార్లు పెంచింది 5 సంవత్సరాల్లో కదా. మరి ఉన్నటువంటి 6 నెలల కాలంలోనే 15,485 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారని కదా ఈ రోజు వారు నియోజకవర్గాల వారీగా చేస్తున్నటువంటి నిరసన. ఇవాళ వాళ్ళు ధర్నాకి పిలిపిస్తే జనం నవ్వుకుంటున్నారు.
పెంచింది ఆయనే, భారం మిగిల్చింది ఆయనే. ఒక్క దాంట్లోనేంటి ఫీజు రియంబర్స్మెంట్ 3,500 కోట్లు ఎక్కొట్టాడు. ఆరోగ్యశ్రీలో 1,600 కోట్లు ఎక్కొట్టాడు. 17 మెడికల్ కాలేజీలు అంటున్నాడు. ఏ ఒక్క మెడికల్ కాలేజీని కంప్లీట్ చేయాలా, హాస్పిటల్ నిర్మాణం కాలా, రిక్రూట్మెంట్ చేసేయమంటాడు. కనీసం వసతులు లేవు, లైబ్రరీ లేదు, ల్యాబులు లేవు. అక్కడ రిక్రూట్మెంట్ విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వమే యూజీసీఏ ఒప్పుకోలేదు. వాళ్ళు వచ్చి తనిఖీ చేశారు. ఇక్కడ ఈ కాలేజీలు కంప్లీట్ కాలేదు, ఎలా మేము సీట్లు కేటాయిస్తామన్నారు. కాబట్టి ఏదో నోటికి మీరు కంప్లీట్ చేస్తున్నారా మరి కాలేజెస్ ని? చేస్తున్నాంగా, యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాంగా. ఇవాళ ప్రైవేట్ పరం చేసింది రాజశేఖర రెడ్డి 10% వాటా ఉంచినటువంటి గంగవరం పోర్టుని ప్రైవేట్ పరం చేసింది ఎవరో తెలుసు. ఇవాళ కాకినాడ పోర్టుని ఎలా లాక్కున్నారో చూసాం కదా. ఈ అవినీతి కుంభకోణాలు, బియ్యం ఎలా బొక్కారో బయటకు వస్తున్నాయి కదా. చివరికి బొగ్గన నిర్వహించినటువంటి బొగ్గన రాజేంద్ర నాథరెడ్డి నిర్వహించినటువంటి గోడౌన్లో కూడా బియ్యం బొక్కేశారని చెప్పి ఇవాళ విజిలెన్స్ దిక్కు తెలిసింది. ఈ రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకొని తిని ఆ పేరునాని ఎక్కడున్నాడు? 4,000 బస్తాలు కాదట, 7,000 బస్తాలంట నిన్నటికి తేలినటువంటి లెక్క. ప్రతి చోట అవినీతి, ప్రతి దాంట్లో అవినీతి. చూసాం కదా జత్వాని కేసు వ్యవహారంలో ఏ రకంగా వ్యవహరించారో పోలీసులు, ఏ రకంగా సస్పెండ్ అయ్యారు చూసాం కదా. కాబట్టి చర్చ పెట్టి చాలా విషయాలు మాట్లాడారు. మీరు కూడా చాలా విషయాలు మాట్లాడారు. డెవలప్మెంట్ వదిలేసి కరెంట్ కిందకి వెళ్ళారు. డెవలప్మెంట్ సంబంధించింది కదా. ఇది కూడా అంతే. జత్వాని కూడా స్టీల్ ఫ్యాక్టరీ కదా, జత్వానిది కూడా స్టీల్ ఫ్యాక్టరీ కదా. ఎంతవరకు వచ్చింది ఆ స్టీల్ ఫ్యాక్టరీ? ఏమైంది ఆ స్టీల్ ఫ్యాక్టరీ? ఎన్నిసార్లు ఆ షర్మిల గారి కడప వెళ్ళి కొబ్బరికాయలు పట్టుకుని తిరిగింది, 4 సార్లు కొట్టాడు ఇక్కడ అని. కాబట్టి ఇవన్నీ మర్చిపోయి మాట్లాడితే జనం చూశారు. 5 సంవత్సరాలు మీ పరిపాలన చూశారు. చూసి మీకు 11 సీట్లు కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా మా హయాంలో ఏదో జరిగింది, మేమేదో గొప్పలు చేశాము, చేస్తున్నటువంటి అభివృద్ధి కంటికి కనిపిస్తా ఉంది. ఇక్కడ మీరేదో పెన్షన్లు మీరు ఇచ్చారా? 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. ఇచ్చాము అని చెప్పలేదు, 1వ తేదీన ఇచ్చింది మేము అంటున్నారు. ఇంటికి తీసుకెళ్లి ఇచ్చే విధానం. అసలు పెన్షన్లు ఇచ్చిందే ఎన్టీ రామారావు. 35 రూపాయల నుంచి 70 చేసింది, 70 నుంచి 200 చేసింది, 200 నుంచి 1000 చేసింది, 1000 నుంచి 2000 చేసింది చంద్రబాబు నాయుడు. అది మర్చిపోతారు. 70 రూపాయలు ఇవ్వడానికి వృద్ధుల్ని రోడ్లమ్మడ పడుకోబెట్టి వాళ్ళు అల్లాడిస్తా ఉంటే మీరు మాట్లాడేది నేను కూడా మీకు ఇలాగ అడ్డు తగ్గుతా. నెక్స్ట్ రౌండ్ లో చిన్నపరెడ్డి గారు ప్లీజ్ ఏదైనా అంటే నోట్ చేసుకోండి. మీకు మళ్ళీ సమయం ఇస్తారు. మీ సమయంలో మీకు ఏదైనా వాళ్ళు చెప్పిన వాటిల్లో ఇంట్రాప్షన్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, ఆర్గ్యుమెంట్ ఉన్నా మీరు మాట్లాడండి. నాకు కొన్ని పాయింట్స్ నన్ను అడిగి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు మీరు. ప్లీజ్ కాగితం పెన్ను ఉంటే రాసుకో. నేను మాట్లాడినప్పుడు అడ్డు తగులుతా ఉండి నా ఫ్లోకి అడ్డు వస్తావేంటి? నేను కూడా వస్తాను. ఇప్పుడు నెక్స్ట్ టైం నువ్వు మాట్లాడినప్పుడు ఎలా వస్తానో చూడు. సంస్కారం అండి, సంస్కారం. రఫీ గారు ప్లీజ్ అటువంటి పంతాలకు వెళ్ళొద్దు. డిబేట్స్ లో ఎందుకు వచ్చింది? పెన్షన్లు ఈయన ఇచ్చారంట, ఈయనేదో దైవదూతలాగా వచ్చినట్టు కాదు. 6 నెలల కాలంలో మీరు పెన్షన్స్ తప్ప ఇంకేం సంక్షేమ పథకాలు ఇచ్చారంటే ఏం చెప్తారు సార్? డెవలప్మెంట్ వరకు ఓకే, డెవలప్మెంట్ శరవేగంగా చేస్తున్నారు. అమరావతిని కూడా కంప్లీట్ చేయాలని సంకల్పంతో వెళ్తున్నారు. పోలవరాన్ని కూడా అదే విధంగా గాడిలో పెడుతున్నారు. అడిగారు కదా, చెప్తున్నారు. పేదవాడికి 5 రూపాయలకి 3 పూట్ల
210 అన్నా క్యాంటీన్లో అన్నం పెడుతున్నాం. ఇంతకంటే మించిన సంక్షేమం ఉందా అది పేదవాడికి? సూపర్ 6 కాదు. గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్ ఇచ్చాం ఓకే 6 నెలల్లో. గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. First. జనవరిలో సూపర్ 6 లో ఫస్ట్ మీరు అమలు చేసింది ఏదైనా ఉంటే గ్యాస్ సిలిండర్స్ 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని ఇచ్చారు. ఆఫ్టర్ దట్ సూపర్ 6 అండి. సూపర్ 6 సంక్షేమానికి పెన్షన్లు కాదా? సంక్షేమానికి అన్నా క్యాంటీన్ మీరు కాదా? సూపర్ 6 అని చెప్పి కదా ప్రచారం చేసింది. మీరు అడిగింది సంక్షేమంలో మీరు ఏమి ఇచ్చారని. ఎస్ ఎస్ సంక్షేమానికి మారుపేరుగా గతంలో నవరత్నాలను ఏ విధంగా పెట్టుకున్నారు, ఈ కూటమి ప్రభుత్వం ప్రచారంలో చేసింది సూపర్ 6. సూపర్ 6 మేము 6 నెలల్లోనే ఇస్తామని చెప్పలేదే. జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్ని 6 నెలల్లో ఇవ్వలేదే. సంవత్సరం తర్వాత ఇచ్చాడు. 2 సంవత్సరాల తర్వాత కొన్ని ఇచ్చాడు. పేదవాడి నోటి దగ్గర పట్టాడు అన్నం, నోటి దగ్గర కూడు లాగేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అన్నా క్యాంటీన్ రద్దు చేసి పడగొట్టి మేము ప్రైవేట్ గా పెడుతున్నా సరే పోలీస్ కేసులు పెట్టి అన్నం పెట్టొద్దని చెప్పి కేసులు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ 210 అన్నా క్యాంటీన్లు నడుపుతున్నాం స్వచ్ఛమైనటువంటి ఆహారంతో. 5 రూపాయల పేదవాడు కడుపు నింపుకుంటున్నాడు. ఇంతకు మించిన సంక్షేమం ఇంకోటి ఏదైనా ఉంటుందా చెప్పండి మీరు? సరే 5 సంవత్సరాలు ఇంకెందుకు సంక్షేమం? మరి ఆ ఒక్కటి చేస్తున్నారు కదా, అంతకు మించి ఏది ఉండదు కదా, ఇంకెందుకు? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఎస్ సార్, నేనే అడుగుతా ఉన్నా ఇప్పుడు కూడా చెప్తున్నా. జనవరిలో తల్లికి వందనం ఇవ్వబోతా ఉన్నాం. ఆర్టీసీ ఫ్రీ ఇవ్వబోతా ఉన్నాం. అన్నదాత సుఖీభావ ఏప్రిల్లో ఇవ్వబోతా ఉన్నాం. అన్ని కూడా ఇస్తాం. అన్ని ఇవ్వటానికి మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. నిరుద్యోగ భృతి, మహిళలకు ఇస్తానటువంటివి ఇంకా చాలా ఉన్నాయి. అన్ని ఇస్తాం, అన్ని ఇస్తాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. కంపెనీలు తెస్తాం. ఈ రాష్ట్రంలో రోడ్లు వేస్తాం. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షిస్తాం. ఓడరేవులు కడతాం. భోగాపురం విమానాశ్రయం ఆయన ఖాతాలో వేసుకున్నాడు. ప్రారంభించింది అశోక్ గజపతిరాజు విమానయాన శాఖ మంత్రిగా. ఆపేసింది జగన్మోహన్ రెడ్డి. తిరిగి ప్రారంభించింది ఇప్పుడు రామ్మోహన్ నాయుడు. రేపు 26 భోగాపురం అందజేయబోతా ఉన్నాం. దాంతో 11 విమానాశ్రయాలు ఈ రాష్ట్రంలో కట్టబోతా ఉన్నాం. ఇందాక ఆయన లిస్ట్ లో భోగాపురం కూడా వేసేసుకున్నాడు. మొత్తం ఏది దొరికింది భోగాపురం, కాకినాడ పోర్ట్ అన్ని ఉన్నాయండి. ఓకే, ఒక నిమిషం. ఏ పార్టీలు ఆయా పార్టీలని ముందు తీసుకెళ్ళడానికి లేదంటే ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నాలు కాబట్టి ఒక్క నిమిషం. మూర్తి గారు ఉన్నారు. అశోక్ గజపతిరాజు కాదా ప్రారంభించింది? 3000 ఎకరాలు సేకరించింది చంద్రబాబు నాయుడు కాదా భోగాపురంలో? ఆయన ఎలా రాసుకుంటాడు? ఈయన కొబ్బరికాయ కొట్టడానికి వంగడానికి చేత కాక ఒక స్టాండ్ పెట్టుకొని కొబ్బరికాయ కొట్టినటువంటి వ్యక్తి ఈయన భోగాపురం గురించి మాట్లాడుతున్నాడా? ఓకే, వ్యక్తిగతంగా ఎందుకులేండి, అది వంగారా వంగలేదా, పంతులు గారు పైకి పెట్టారు, ఇవన్నీ ఎందుకు? ఒక్క నిమిషం వెయిట్ చేయండి రఫీ గారు. ఎస్ మూర్తి గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆశాజీ. మూర్తి గారు ఏంటి మొత్తం 2 పార్టీల యొక్క వెర్షన్స్ విన్నారు కదా.